ఎవరు నచ్చట్లే వాళ్ళు. అది గేమ్లో ఒకలాగా మానవత్వంలో ఒకలాగా ఉండడు, తప్పు అన్న అది. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నేను చెప్పాను కదా అన్న, నాకు కూడా తెలుసు గేమ్ ని గట్టిగా ఆడదాం అంతే చాలు. ఎక్స్ట్రా డైలాగ్ కౌంటర్ వాళ్ళు వేసినా అందుకే సరే నిన్ను పృథ్వీ నీ నా వల్ల కావట్లేదు. ఇప్పటికీ చెప్తున్నా, ఈ గేమ్ కి ఏ ఎఫెక్ట్ అయినా నేను బ్లేమ్ చేసుకుంటా. దానివల్ల మీకేమైనా ఎఫెక్ట్ అయితే పర్సనల్ గా అందరికి సారీ చెప్తా. అసలు పోవే చీ తూ అలా అన్ని మొహాల మీద అంటుంటే జనాలు చూస్తారు కదా. రెడ్ రైస్ అవ్వదా? క్యారెక్టర్లెస్ అంట, క్యారెక్టర్లెస్. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. దట్ ఈస్ వై షీ డిడ్ నాట్ రియాక్ట్ వెన్ పృథ్వీ రియాక్టెడ్ లైక్ దట్. ఆమె కూడా అలా ఆలోచిస్తుంది కాబట్టి. ఏం చెప్పావురా? సూపర్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. ఎప్పుడైనా ఇదే మాట చెప్తా. థ్యాంక్ఫుల్లీ అందరికి ధమాకం చేస్తుంది. అది కాక రోజు సాయంత్రం పరైనాక కిందికి పోయి నీతో బ్యాచ్, ఆ బ్యాచ్ కి నీకు టీం లీడర్, ఎంతసేపు వాళ్ళింట్లో ముచ్చట వీళ్ళింట్లో ముచ్చట, ఆ సార్ ఇట్లా ఈ మేడం ఇట్లా వాళ్ళింట్లో జొరి వీళ్ళింట్లో జొరి అన్ని బేగార్ ముచ్చట్లు బేగార్ పంచాయతీలు. నిజంగా చెప్తున్నా, మనం మాటలు వేయడం చాలా ఈజీ రా, వాటిని వెనక్కి తీసుకోలేము. ఉత్త సారితో పోదదు, వెనక్కి తీసుకోలేము. నిన్న కూడా ఏ విషయంలో చెప్పు. నేను డిస్కస్ చేయడానికి వద్దు. నాకు నా మన ఫ్రెండ్షిప్ కావాలంటే ఫ్రెండ్షిప్ కానీ చూస్తా, గేమ్ కానీ చూస్తా. వదిలేసి ఇంకా సరే ఇంకా నువ్వు ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడొద్దనా? ఏంట్రా అది? నా షోల్డర్ వదిలేండి దాని మీదే పడుతుంది. ఎగ్జాక్ట్లీ ఈ రోజు లేకుండా విన్నర్ అనౌన్స్ చేయలేదు, మాకు ఏమీ ఇది ఇవ్వలేదు. మరి ఎక్కువైనప్పుడు నిజమే బిగ్ బాస్. మీరు వేయండి నామినేషన్. బిగ్ బాస్ కాదు, నువ్వు బయాసుడు బాస్. మండుతున్నట్టుంది. అది ట్విస్ట్ కాదు, క్లారిటీ లేకపోవడం అంటే. లిమిట్లెస్ అన్ఫేర్నెస్. పర్ఫెక్ట్ మాట చెప్పినావు. లిమిట్లెస్ బయాసుడు బిగ్ బాస్. సీట్లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి, అంతేగాని వీడేం చెప్పినా రైట్ నేనేం చెప్పినా రాంగ్ అంటావా? ఏదో బయట పూ తీసుకొని. హలో డార్లింగ్. రాట్లేదే. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. రాత్రి 7:15 ప్రభావతి 2.0 టాస్క్ ఇంతటితో పూర్తయింది. థ్యాంక్స్, లవ్ యూ ఫరెవర్. ఎవరికిచ్చి మీతో తలపడడానికి కంటెండర్ గా ఎంపిక చేద్దాం అనుకుంటున్నారు? బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పండి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బిగ్ బాస్ కి ఏమైనా క్లారిటీ ఉందా? నోటికి ఏదో వస్తుంది రాస్తుందా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే ఇష్టం లేదు చీఫ్ అవ్వడానికి, నాకు ఇష్టం లేదు. నాకొద్దు. కొంచెం అయితే నేను బ్యాలెన్స్ గా మాట్లాడతా, కొంచెం మెచ్యూర్గానే బిహేవ్ చేస్తాను. నా ఫీలింగ్ నేను వర్డ్స్ లూజ్ అవ్వను. నా థింక్ నాకు ఉంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సీత ఎలా చెప్పిందంటే, నాకు కావాలన్నట్టు చెప్పింది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వాడు యష్మి తప్ప నాకు ఎవ్వరు వద్దు అంటాడు. బుద్ధున్నాడు మళ్ళా అలాంటి పని చేస్తాడా? యష్మి కావాలని పొరపాటున చెప్పకరా, నాకు అక్కడ మినీ హార్ట్ అటాక్ అయిపోయింది. యష్మి తప్ప వేరే ఎవరు అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. అసలు బిగ్ బాస్ కి తెలియదు నెక్స్ట్ ఏం చేయాలి. నేను చీఫ్ అయిన మరొక హాఫ్ అన్ అవర్ వదలండి. కాదు, చీఫ్ అవ్వడానికి తీఫ్ అన్నావు. చీఫ్ అయ్యాక కూడా తీఫ్ ఎందుకు? ఏం చెప్పావురా? కేవలం బిగ్ బాస్ రూల్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి. జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్స్. నిశ్చింతగా ఉండొచ్చు. ఒకవేళ కాదు కూడదు అనుకుంటే మీరు ఇంటిని వదిలి వెళ్ళిపోవచ్చు. మండుతున్నట్టుంది. మీలో ఎవరైనా బిగ్ బాస్ కంటే ఎక్కువ అని భావిస్తే డోర్స్ మీకోసం తెరుచుకుంటున్నాయి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు మర్యాద లేని వాళ్ళు ఎప్పుడే వెళ్ళిపోవచ్చు. ఉండాలనుకుంటే బిగ్ బాస్ ఇంటి నియమాల్ని తూచా తప్పకుండా పాటించాల్సిందే. అందరూ ఒకసారి చెప్పేద్దాం. సారీ బిగ్ బాస్. ఎవరేమన్నారో నా ఇల్లు నా రూల్స్. నేనేం చేసిన? నేను అన్ని రూల్స్ ఫాలో అయినా. అట్లాడితే ఎటకారం అంటున్నారు, ఇక్కడ నోడుదోలు అంటారు. జోక్స్ ఎందుకు పట్టించుకుంటాడా? అన్ని ప్రాపర్ బిగ్ బాస్. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. లేదు బాయ్, బిగ్ బాస్ మీద జోక్లు వేయక రాబాయ్ అంటే నేను వెయ్యా. నాకు ఆనెస్ట్ గా నాకు నచ్చిన ప్రతి ఫీలింగ్ కెమెరాకి చెప్పిన నేను. నాకు బరాబర్ నువ్వు అయినా చేసింది నచ్చలేదు, అందుకే నేను ఫీల్ అయినా అని చెప్తా.
అన్నయ్య అంతే టూ ఫ్రాంక్, అస్సలు మొహం ఉండదు, ఏదైనా మొహం మీద చెప్పేస్తాడు. ఇంకా సార్ నువ్వు వద్దు చాలు ఆపనప్పుడు ఆపకపోతే తర్వాత చెప్పు ఓ అంటే ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీలో గేమ్ స్టార్ట్ అయ్యాక దేర్ ఇస్ నో పర్సన్, యాంగర్ తప్ప వేరే ఏ ఎమోషన్ కనిపించట్లేదు. అంటే నేను ప్రధాని కాపాడిపోయే వాళ్ళకి కనిపిస్తానా? నేను దాటుంటున్నాను. సరే ఆడుతున్నావురా, నేనేం ఆడతలేరు. అట్లా బిహేవ్ చేస్తున్నావు ఏదో నేనేదో చేసి. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? నేను అందరు తిన్న తర్వాత మొత్తం హాల్ మొత్తం అంతా తిన్న తర్వాత లాస్ట్కి నించోని తింటాడు ఈ సిద్ధపూస. వీడు నన్ను ఇప్పుడు వచ్చి తినలేదా అని అడుగుతున్నాడు. వచ్చిందండి వయ్యారి. ఎందుకు ఇక్కడ నుంచి కనిపిస్తున్నాడు? నేను పృథ్వీకే కాదు వేరే వాళ్ళకి కూడా లైన్ వేస్తున్నా, మీరు చూడండి సరిగ్గా. ఇట్ట తయారయ్యేనే మీరంతా. హగ్ ఇచ్చినప్పుడే నేను నీకు పడిపోయాను. ప్రజల నుంచి ఏం ఆశించగలం? అందుచేత బిగ్ బాస్ శక్తి క్లాన్ చీఫ్గా ఎంపికైనందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. చిటికలే There,